అమ్మ చెప్పండి, ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ? అంతా బాగుంది. మొత్తం అందరూ మాకు నవీన్ అని రావాలని అందరూ అంటున్నారు. ఆయన అందరి కోరిక వరకు మాకు కూడా అభిమానం. ఆయన అందరు హెల్ప్ చేసిండు. పేదవాళ్ళకి చాలా హెల్ప్ చేసిండు. స్కూల్లో లేని వాళ్ళకి, పిల్లలు తల్లిదండ్రులు కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ చేశారు. అందులో మా పిల్లలు కూడా ఉన్నారు ఇద్దరు. ఆ ఇద్దరికి కూడా ఆయన హెల్ప్ చేసి మామూలుగా ఫ్రీగా చదువు చెప్పిస్తున్నాడు. అంటే నవీన్ అన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా, మరి 2 ఏళ్ళ వచ్చి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీ అంటే ఏం చెప్తారు? ఏం చేసేదే ఉంది. వచ్చిన వాళ్ళందరూ ఏం చేయలే కదా. అట్లా అనుకుంటే మరి ఇప్పుడు మనకి ఎన్నో రకాలుగా వచ్చారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చారు, మళ్ళీ బీజేపీ వాళ్ళు వచ్చారు. అభివృద్ధి ఏం చేయలేదు. ఇప్పుడు నడుస్తున్నాయి. ఇప్పుడు ఇంతో అందరూ చేయాలని ఏం లేదు. చేసిన వాళ్ళు అందరూ ఎన్నో శబ్దాలు చేశారు. పిల్లలు ఏంటి, మా పిల్లలు కాలేజీ వాళ్ళకి కూడా ఏమీ లేవు. ఫీజులు కడితే మనం కట్టలేదు. ఈ పిల్లలకి ఏమో జాబులు ఇప్పిస్తున్నారు, ఇప్పలేదు. జాబులు లేవు. లేని వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ప్రైవేట్ గానో గవర్నమెంట్ గానో. గవర్నమెంట్ గురించి చాలా మంది పోలీస్ జాబ్ గురించి చూశారు, ఎవరికి రాలేదు. ఈ ఎగ్జామ్లు కూడా చాలా మంది ఇదైపోయింది. అంటే 3 సార్లు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు కదా, ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులే మళ్ళీ గెలిపిస్తాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? గోపీనాథ్ వచ్చిండే గానీ మాకు ఏ బస్తీలోకి ఆయన వచ్చి అలా కూసేపు మీటింగ్ పెట్టుకుని నిలబడింది ఏం లేదు. సీఎం ఇప్పుడు వేరే నిలబడిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేస్తారని నమ్మకం లేదు. బస్తీలో అందరినీ కూడా కవర్ చేసుకోరు. అంటే కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఏం చేసిందంటే ఏం చెప్తావా మనం? కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే మహిళలకు ఎదుగో బస్సు వేసారు, ఫ్రీ బస్ వేసారు. అదొకటే వినియోగించుకుంటున్నారు అందరూ. సన్న బియ్యం తింటున్నాము ప్రస్తుతానికి. ఇంకా ఉండి కొలది అభివృద్ధి చేస్తారని గ్యాస్ అన్నారు, మరి 500కే గ్యాస్ ఇస్తున్నారా? వస్తలేదు. 950 కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి వస్తలేదు. ఫ్రీ కరెంట్ వస్తుందా? కరెంట్ అయితే కొంతమందికి ఫ్రీ కరెంట్ వచ్చింది, కొంతమంది కరెంట్. ఇప్పుడు నెలకు మీకు 2500 ఇస్తా అన్నారు రేవంత్ రెడ్డి గారు, వస్తున్నాయా మరి? వస్తలేదు. ఇంకా అమలు చేయలేదేమో. మరి అంత కంగారు పడితే ఎట్లా మరి? మహిళలను కోటీశ్వర్లు చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు, మరి చేస్తున్నాడా అని చెప్పి అడుగుతున్నాం. దీనికి ఏం చెప్తారు మరి? చేసే పొజిషన్ లో ఉన్నారు. ఇప్పుడు మాకు నవీన్ అన్న వస్తే ఇవన్నీ మాకు వస్తాయని మేము ఆలోచిస్తున్నాం. వచ్చిన 2 ఏళ్లలో మరి కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదు అని చెప్పేసి ప్రతిపక్షాలు మాట్లాడుతా ఉన్నాయి. దీనికి ఏం చెప్తారు మరి? ఇక కాంగ్రెసే కదా మనకి ఏదో వచ్చినా, సన్న బియ్యం వచ్చినాయి, అవన్నీ కూడా అన్ని సన్న బియ్యం, లబ్బర్ బియ్యం అంటున్నారు. ఫ్రీ బస్ ఏమో ఆడలు కొట్లాడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. బియ్యం అమ్ముకునే వాళ్ళు కానీ కొను తినేవాళ్ళు కాదు కొంతమంది. మరి ఇప్పుడైతే సన్న బియ్యం తింటున్నాం కదా, మరి అది వినియోగించుకుని ఏదో సన్న బియ్యం అయినా మాలాంటి గరీబ్ వాళ్ళు ఏం చేస్తారంటే సన్న బియ్యం అయ్యే కదా అని అయ్యి ఉంటారు. గోపీనాథ్ గారు చనిపోవడంతో ఆ సానుభూతితో బీఆర్ఎస్ పార్టీ గెలిచే ప్రయత్నం చేస్తా ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. మరి సానుభూతితో గెలిచే అవకాశం ఉందా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ? అంత అయితే లేదు. అంత వాళ్ళు అనుకున్నంత అయితే రాదు. కాకపోతే మాకు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ, మేము జనార్దన్ రెడ్డి గారు ఉన్న చేపు మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకే పోటపడి చేస్తున్నాం. లాభాలు అనుకుంటే అందరూ లాభాలు ఇచ్చేటోళ్ళు లేరు. ఏదో ఇచ్చిన కాడికి మనం తృప్తి పడాలి, చేసుకోవాలి. అన్న చెప్పండి, నెల రోజుల్లో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి, ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ చూసుకున్నట్టయితే? బ్రహ్మాండంగా నవీన్ అన్న గెలిచే అవకాశాలు ఎక్కున్నాయండి. ఎందుకంటే గతం నుంచి కూడా పేదవాడు ఈ రోడ్డు మీద ఎటు నుంచైనా వెళ్ళినా కానీ అన్న ఇక్కడే ఉంటాడు. లోకల్గా ఏ అవసరానికైనా ఫోన్ చేస్తే ఒక ఏరియా అంటే ఆ ఏరియాకి వచ్చేసాడు. ఎమ్మడే వచ్చేసి వాళ్ళకి ఏం కావాలి, ఏ విధంగా సాయం కావాలి చేస్తాడు. చాలా మంది పిల్లలు చదువుకుని పిల్లలకు కూడా అన్న చదువును చెప్పిస్తున్నాడు. అనారోగ్యంగా ఉంటే అన్న దగ్గరికి వెళ్తే కూడా హాస్పిటల్ ఫీజులు తగ్గిస్తాడు. అక్కడ కట్టే ఫీజు ఏముందో అది కూడా తగ్గిస్తాడు. అన్న మంచి పని చేయడానికి ఫస్ట్ నుంచి దాదాపు ఒక 20 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను. అన్నను మంచి పనులు చేస్తాడు, జనం కోసం పని చేస్తాడు. నవీన్ యాదవ్ గారు అన్ని విధాలుగా మంచి చేస్తా ఉన్నారు అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమో కొన్ని ఆరోపణలు చేస్తా ఉన్నారు. నవీన్ యాదవ్ రౌడీ షీటర్, క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏం మాట్లాడతారు? అన్న రౌడీ సీటర్ అని చెప్పేవాళ్ళు రౌడీ కాదన్న, అందరికి మంచి చేసేవాడు అన్న. అదంతా పుట్టిస్తున్నారు వాళ్ళు, రౌడీ షీటర్ అని చెప్పి పుట్టిస్తున్నారు. ఎక్కడ కూడా అన్న మీద ఇంతమంది జనం వస్తున్నారు కదా. ఈరోజు ఒక అధిష్టానం కూడా అన్నను గుర్తించి సీట్ ఇచ్చిందంటే అంత వీజీకి అయితే రాదు కదా సీటు. రౌడీలకు సీట్లు ఇస్తారా? మంచి ప్రజాసేవకుడు, చాలా రోజుల తర్వాత ఆలోచించి ఇవ్వడం జరిగింది సీటు అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? చాలా రోజుల తర్వాత ఆలోచించేది ఏం లేదు ఇక్కడ. అన్న ఫస్ట్ నుంచి ఎంఐఎంలో కూడా నిలబడిండు, చాలా మెజార్టీతో వచ్చిండు, స్వల్ప మెజార్టీ ఓడిపోయిండు. చాలా మంచి పనులు చేస్తే ఎప్పుడు జనానికి కావాల్సినది అందుబాటులో ఉండి చేసేవాడు నవీన్ అన్న అంటారు. ప్రతి ఒక్కరు 70 ఏళ్ళు కూడా నవీన్ అన్న అంటారు, 80 ఏళ్ళు కూడా నవీన్ అన్న అంటారు. అంతే ఆ బ్రాండ్ అట్లా ఉంటుంది. నవీన్ అన్న అనే బ్రాండ్
పబ్లిక్ కోసమే, పబ్లిక్ సేవ చేయడానికి మాత్రమే నవీన్ అన్న ఉండేది. ఆ బ్రాండ్ తెచ్చుకోవడానికి నవీన్ అన్న ఎలాంటి పనులు చేసిండన్న మరి? ప్రతి ఆడబిడ్డకు పెళ్లికి డబ్బులు లేవంటే కూడా పెళ్లికి డబ్బులు ఇచ్చిన రోజులు ఉన్నాయి. హాస్పిటల్ పరంగా చేసిన రోజులు ఉన్నాయి. పిల్లలు చదివించుకోలేని రోజులు కొన్ని స్కూళ్ళలో మాట్లాడి ఫీజులు కట్టి కూడా పిల్లలు చదివించే రోజులు ఉన్నాయి. మొన్న ఎంతమందికి ప్రెగ్నెంట్ లేడీస్కి ఒక ప్రోగ్రామ్ కూడా చేసి సీమంత ప్రోగ్రామ్ ప్రతి ఇయర్ చేస్తూనే ఉంటాడు. పెళ్లిళ్ళు చేస్తుంటాడు, ప్రతిసారి అన్నదానాలు చేస్తుంటాడు. చాలా హెల్పింగ్ నేచర్. ఎట్లా అంటే అన్నది ఇంకా చెప్పుకోలేను. ఒకప్పుడు పీజీఆర్ ఎట్లనో ఇప్పుడు నవీన్ అన్న అట్లా. ఇక్కడ నవీన్ అన్న కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్నాడు కదా, మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చిన 2 ఏళ్లలో ఏం చేసిందంటే ఏం చెప్తారు? 2 ఏళ్ళలో చేస్తుందండి 100గా. ఇప్పుడు ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలంటే టైం పడుతుంది. 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లో సన్నబియ్యం ఇస్తున్నాడు, ఫ్రీ బస్ ఇచ్చాడు, ఫ్రీ కరెంట్ ఇచ్చాడు. ఇంకా జనానికి ఏం కావాలో అన్ని చేస్తున్నాడు. టైం ఉంది, చేస్తాడు. ఇంకా 3 years టైం ఉంది. 2500 కూడా ఆడవాళ్ళకి ఇస్తామని చెప్పి అది కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ప్రజలకు ఏం కావాలో అన్ని చేసే అవకాశాలు 100% ఉన్నాయి. కాంగ్రెస్ మాగంటి గోపీనాథ్ గారు అంటే 3 సార్లు ఎమ్మెల్యే గెలవడం జరిగింది కదా, ఈ 3 పర్యాయాలు కూడా ఎలాంటి అభివృద్ధి చేయాలంటారా? మాగంటి గారు బస్తీలను పట్టించుకున్న రోజులే లేవు. హై లెవెల్ పనులు చేసిండొచ్చేమో కానీ బస్తీలో మాత్రము ఎలాంటి మురికివాడలను పట్టించిన అభివృద్ధి అయితే లేదు. జనాలను అసలు పట్టించుకున్న రోజులే లేవు. మామూలు వ్యక్తి మన మాగంటి దగ్గర పోయి మాట్లాడాలంటే ఎవరు కూడా ముందుకు రానిచ్చే వ్యక్తిగా తిట్టి పంపించేవాడు. అంటే చేసిన అభివృద్ధి మళ్ళీ ఎలక్షన్లలో గెలిపిస్తుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి దీనికి ఏం చెప్తారు? అభివృద్ధి ఉంటే కాంగ్రెస్ కి ఇంత ఆదరణ జనం ఎందుకు వస్తారండి? వర్క్ చేసేవన్నీ కదా గుర్తించేది. బ్రహ్మాండంగా అన్న పబ్లిక్ లో ఉంటాడు కాబట్టి, వర్క్ చేస్తాడు కాబట్టి, ఎప్పుడు 24 hours ఎనీ టైం అన్న ఉంటాడు కాబట్టి ఈ రోజు అన్న కోసం ఇంతమంది జనం వస్తున్నారు. కాంగ్రెస్ గెలవాలని చెప్పేసి ఇంతమంది పోరాడుతున్నారు. అన్న కోసమే ఇదంతా. జనం ఎందుకు వస్తున్నారు అంటే నవీన్ అన్న గెలిపించుకోవాలని ఆశతో వస్తున్నారు. మాగంటి చేసింది ఏమీ లేదు ఇక్కడ. ఖాళీ డమ్మి క్యాండిడేట్ అంతే. వాళ్ళ అవసరాలకు వాళ్ళ మనసులకు పనులు చేశాడు కానీ జనానికి పని చేద్దామని ఏ రోజు కూడా ఆలోచన లేని వ్యక్తి అయినా. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సానుభూతితోటి ఎలక్షన్స్ లో గెలిచే ప్రయత్నం చేస్తా ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సానుభూతి మరి పండుతుందంటారు? సానుభూతి అనేది ఎవరి కోసం అండి? సానుభూతి ప్రజలను మోసం చేయడానికి సానుభూతి. ఆమె మాగంటి సునీత గారు ఒక బస్తీ పేరు చెప్తే ఆ బస్తీకి వచ్చి చూడమని చూద్దాం. ఆమెకి ఇక్కడ ఉన్న బస్తీలు కాదు కదా, ఏరియా పేరు తెలియదు, ఒక గల్లీ పేరు తెలియదు, ఒక లీడర్ పేరు తెలియదు. కాకపోతే ఆమెను తీసుకొచ్చి ఓన్లీ ఒక పార్టీ తరపు నుంచి నిలబెట్టారు అంతే. ఆమెకి ఏమీ తెలియదు. వెనకలు ఉండి నడిపిస్తున్నారు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, ఇక్కడున్న నాయకులు తప్ప ఆమెకు సునీత గారికి ఏమీ తెలియదు. ఆమె ఒక ఇంట్లో ఉండాల్సిన మనిషిని తీసుకొచ్చి రోడ్డు మీద వేశారు. వాళ్ళ బావనే చెప్తున్నాడు, మా ఇంట్లో నుంచి ఆడవాళ్ళు ఎప్పుడు కూడా బయటికి వెళ్ళలేదు, ఈరోజు తీసుకొచ్చి మా ఇజ్జత్ తీయడానికి అని చెప్తున్నాడు. సొంత వ్యక్తులే, కుటుంబ వ్యక్తులే చెప్తున్నారు. జనానికి ఆ మాత్రం అర్థం కదా. ఎక్కడ సానుభూతి దేనికి? అంటే ప్రచారంలోకి 2 లెజెండ్స్ అంటే ఒకరు ట్రబుల్ షూటర్, ఒకరు కేటీఆర్ గారు ప్రచారంలోకి దిగిర్రు. ఇక అసలు ఓటమి అనేది లేదు బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎలా చేస్తారు? చెప్పాడుగా అన్న నవీన్ అన్న, ప్రతి గల్లీలో డబల్ షూటర్ ఉంటారు ఇక్కడ అని. అర్థమైందా? ఒక వ్యక్తి హైక్ అయినాక అందరు డబల్ షూటర్ అయిపోతారు. కానీ నవీన్ అన్న దగ్గర ఈ రోజు కాదు, గత 25 30 ఏళ్ళ నుంచి కూడా డబల్ షూటర్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు తెలుస్తుంది కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఇప్పుడు తెలుస్తుంది డబుల్ షూటర్ ఎవరు అనేది. ఈ జూబ్లీస్ ఎలక్షన్ లో చూపిస్తారు సత్తా ఏందనేది. మరి వారు ఇచ్చే హామీలు ఏ విధంగా ఉన్నాయన్న? ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాంగ్రెస్ ఆల్రెడీ ఇచ్చిన హామీలు నెరవేరడానికి రెడీ ఉన్నారు. ఇప్పుడు బై ఎలక్షన్ ఉన్నాయి, ఈ బై ఎలక్షన్ తర్వాత నెరవేర్చారు కూడా. ఇంకా ఏమేమి ఉన్నావో పబ్లిక్ 100%. కేసీఆర్ దోచుకోవడానికి వచ్చిండు, రేవంత్ రెడ్డి పెట్టడానికి వచ్చాడు. కొద్దిగా టైం కావాలి. ఇప్పుడు 2 years అయింది, ఇంకా 3 years టైం ఉంది. బ్రహ్మాండంగా పబ్లిక్ కోసం పనిచేసేది కాంగ్రెస్ పార్టీ.